రీసెంట్ గా ఒక అమ్మాయి ఒక టెంపుల్కి వెళ్ళింది. టెంపుల్కి వెళ్ళిన అమ్మాయి తెలిసిన వ్యక్తితో టెంపుల్ బయటకు వచ్చింది మాట్లాడుకుందామని చెప్పి. టెంపుల్ బయటకు వచ్చి ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఈ మాట్లాడుకోవడం చూసిన కొంతమంది వ్యక్తులు ఒక నలుగురు వాళ్ళ దగ్గరికి వచ్చి అబ్బాయిని బెదిరించారు. అబ్బాయిని బెదిరించి అబ్బాయి దగ్గర ఉన్న డబ్బులు తీసుకున్నారు. డబ్బులు తీసుకోవడమే కాకుండా ఎక్కడైతే మాట్లాడుకుంటున్నారో ఆ ప్లేస్ నుంచి కొంచెం ముందుకు తీసుకెళ్లి ఇంకా అబ్బాయిని కొట్టి చెట్టు కట్టేశారు సట్ట తీసి. ఈ నలుగురు ఇంకో ముగ్గురికి ఫోన్ చేసి వాళ్ళు కూడా వచ్చిన తర్వాత ఈ ఏడుగురు కలిసి ఈ అమ్మాయిని ఇంకా ఈ గ్యాంగ్ రేప్ చేయడమే కాకుండా అమ్మాయి నాకు దాహం వేస్తుంది నీళ్ళు ఇవ్వండి అంటే ఆ ఏడుగురులో ఒక వ్యక్తి అమ్మాయి నోట్లో టాయిలెట్ పోస్తాడంట. ఈ ఇష్యూ జరిగిందంతా కూడా నైట్ 11 తర్వాత. అమ్మాయి అంత బాధ అనుభవించి ఉంటుందో కదా, చాలా మందికి ఈ విషయం తెలియదు. అసలు ఈ ఇష్యూ జరిగింది అక్కడ, ఆ అమ్మాయి ఎవరు, ఆ అబ్బాయి ఎవరు, ఆ గ్యాంగ్ అసలు ఏ ఊర్లో జరిగింది, ఒక టెంపుల్ కి వచ్చారని చెప్పాను కదా, ఆ టెంపుల్ ఎక్కడ ఉంది, ఆ టెంపుల్ ఏంటి, అసలే 11 తర్వాత అమ్మాయి టెంపుల్ దగ్గరికి ఎందుకు వెళ్ళింది, అబ్బాయిని ఎందుకు కలిసింది, వాళ్ళని పోలీసులు పట్టుకున్నారా లేదా, ఇవన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే ఎండ్ వరకు చూసేయండి. ఈ ఇన్సిడెంట్ ఎక్కడ జరిగిందంటే నాగర్ కర్నూలు అని తెలంగాణలో. నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ తెలంగాణలో ఉంటది. ఈ నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ లో ఓర్కండపేట అని ఒక విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్ లో ఆంజనేయ స్వామి టెంపుల్ చాలా ఫేమస్. అక్కడ జనాలు ఏం నమ్ముతారంటే ఆ ఆంజనేయ స్వామి టెంపుల్ కి వచ్చి మనం మొక్కుకున్న తర్వాత అదే గుడికి వచ్చి నైట్ అక్కడ పడుకుంటే మన కోరికలు నెరవేరుతాయని చెప్పి అక్కడ జనాలు నమ్ముతారు. ఇక్కడ ఉన్న గ్రామస్తులందరూ ఇలా నమ్ముతారు కాబట్టి ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నదో ఆ అమ్మాయి కూడా వాళ్ళ ఫ్యామిలీతోనో వాళ్ళ బంధువులతోనో టెంపుల్ కి వెళ్ళింది. ఆంజనేయ స్వామి టెంపుల్ కి వెళ్ళింది అమ్మాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత మొక్కుకున్నారు. అందరూ 11 గంటలకి మాక్సిమం అందరూ పడుకున్నారు, భజన చేసుకుంటున్నారు. ఆ గుళ్ళు ఇలా జరుగుతుండగా ఈ అమ్మాయి ఎవరైతే ఉందో ఆ అమ్మాయి తెలిసిన అబ్బాయి తోటి బయటకు వచ్చింది. రిలేటివ్ అవ్వచ్చు ఆర్ సంథింగ్ అవ్వచ్చు, అది మనకు తెలియదు. ఇంకా 11 తర్వాత ఈ అబ్బాయి కలిసి ఆ టెంపుల్ నుంచి బయటకు వచ్చారు. టెంపుల్ నుంచి బయటకు వచ్చి కొంచెం దూరం వచ్చారు టెంపుల్ కి. టెంపుల్ నుంచి కొంచెం దూరం వచ్చిన తర్వాత ఒక నలుగురు వ్యక్తులు ఇద్దరిని చూసారు. వీళ్ళిద్దరు అక్కడ మాట్లాడుకుంటుంటే ఆ నలుగురు వ్యక్తులు చూసారని చెప్పాను కదా, ఈ నలుగురు ఇంకో ముగ్గురికి ఫోన్ చేశారు. ముగ్గురు ఫోన్ చేసిన తర్వాత ఆ ముగ్గురు కూడా వచ్చారు ఇక్కడికి. ఈ నలుగురు ఇంకో ముగ్గురు మొత్తం 7 అయ్యారు. ఈ 7 కలిసి వీళ్ళని బెదిరించడం స్టార్ట్ చేశారు. అలాగే మీ దగ్గర ఏమన్నా తీయండి అని చెప్పి ఫస్ట్ డబ్బులు తీసుకున్నారు వాళ్ళ దగ్గర. ఇచ్చేసిన తర్వాత వాళ్ళిద్దరిని వదిలేకుండా ఈ 7 ఉన్నారు కదా, ఈ 7 కలిసి ఆ అబ్బాయిని కొట్టి ఒక చెట్టు కట్టేశారు. చెట్టు కట్టేసిన తర్వాత ఆ చెట్టు దగ్గర నుంచి ఇంకా లోపలికి తీసుకెళ్లారు ఈ అమ్మాయిని. ఈ అమ్మాయి అరుస్తున్నా సరే అది చుట్టూ ఉండేది ఓపెన్ ప్లేస్, అక్కడికి ఎవరో రారు. మాక్సిమం టెంపుల్ కి వినిపిస్తుందా అంటే టెంపుల్ కి దూరంగా ఉన్నారు వీళ్ళు. టెంపుల్ కి చాలా దూరం అంటే మరి ఎక్కువ దూరం కాదు, ఒక 200 to 500 మీటర్స్ దూరంలో జరుగుతుంది. మరి ఈవిడ అరిసింది టెంపుల్ లోకి వినిపిస్తుంది కదా అంటే నైట్ దేవుడి పాటలని భజనని చేస్తుంటారు కదా, అలా పనులు ఉండడం వల్ల వాళ్ళకి ఎవరికి బయట ఏం జరుగుతుందో, బయట నుంచి ఏ శబ్దాలు వస్తుందో వాళ్ళకి వినిపించే ఛాన్స్ లేదు. ఈ గ్యాంగ్ మొత్తం ఈ అమ్మాయిని లోపలికి ఇంకా లాక్కొని వెళ్ళి ఈ అమ్మాయి అరుతున్నా సరే బలవంతంగా లోపలికి ఈడ్చుకొని వెళ్ళిపోయి ఫస్ట్ ఒక ఇద్దరు అయితే ఇంకా 5 ఉన్నారు కదా, 5 కలిసి మందు తాగుతున్నారు. మందు తాగి వాళ్ళు కూడా వచ్చి ఒకరి తర్వాత ఒకరు మొత్తం 7 కలిసి గ్యాంగ్ దాహం వేస్తుంది నాకు వాటర్ ఇవ్వండి అని అడిగితే వాటర్ కూడా ఇవ్వకుండా ఈ 7 ఒక వ్యక్తి అమ్మాయి నోట్లో టాయిలెట్ పోసాడు. ఈ అమ్మాయి ఉంది కదా, ఈ అమ్మాయికి అబ్బాయికి ఫొటోస్ తీసి ఈ ఫోటోలు వీడియోలు తీసిన తర్వాత వాళ్ళిద్దరికి అమ్మాయికి అబ్బాయికి వీళ్ళని ఎలా బెదిరించారంటే ఇక్కడ ఇలా జరిగింది, మేము ఇలా చేసామని మీరు బయటికి వెళ్ళి చెప్పినా, పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా, ఇది ఎవరికైనా చెప్పినా మీ ఫొటోస్ అన్ని వైరల్ చేస్తాం, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాం, వైరల్ చేస్తాం, మీ పరువు పోద్ది, గుర్తు పెట్టుకోండి అని చెప్పి అక్కడి నుంచి పంపిస్తారు. అక్కడి నుంచి వదిలేశారు. అమ్మాయిని చంపలేదు, అబ్బాయిని చంపలేదు. అబ్బాయిని అయితే కొట్టారు, అమ్మాయిని అయితే గ్యాంగ్ రేప్ చేశారు. ఇది ఎప్పుడు జరిగింది? March 29 జరిగింది, అంటే ఉగాదికి ముందల. తర్వాత వీళ్ళు అక్కడి నుంచి వచ్చిన తర్వాత బాగా ఆలోచించుకున్నారు ఇద్దరు, ఏంటి కంప్లైంట్ పెడదామా, కంప్లైంట్ పెడితే మనకి ఏమన్నా అవుతుందా, కానీ మరి కంప్లైంట్ పెట్టకపోతే ఇలాంటివి అక్కడ చాలా జరుగుతుంటాయి. ఎందుకంటే ఈ గ్యాంగ్ అని చెప్పాను కదా, ఈ గ్యాంగ్ పని ఏంటంటే అక్కడికి లవర్స్ లాంటి ఇలాంటి వాళ్ళందరూ వెళ్తుంటారు, స్టూడెంట్స్ అని. వీళ్ళందరూ కూడా ఆ ప్లేస్ కి వెళ్తారు, అంటే కొంచెం ప్రైవసీగా ఉంటది, ఓపెన్ ప్లేస్ అని చెప్పి అక్కడ ఎవరు ఉండరు ఆ ప్లేస్ లో. అలాంటి ప్లేస్ కి వెళ్ళినప్పుడు వీళ్ళు వెళ్తుంటారు కదా కాలేజ్ స్టూడెంట్స్, వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళని కొట్టడం, వాళ్ళ దగ్గర ఉన్న ఫోన్లు డబ్బులు తీసుకోవడం, వాళ్ళ ఫొటోస్ తీసి బెదిరించడం. ఎవరైతే లేడీస్ కొంచెం పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళు వెళ్తారో వాళ్ళు వెళ్ళినప్పుడు ఇలాంటివి చేయడం చేస్తుంటారు. కానీ వాళ్ళు ఎవరు కూడా బయటకు చెప్పుకోలేదు. వీళ్ళు వెళ్ళి కంప్లైంట్ పెట్టిన తర్వాత ఈ పోలీసులు ఆ 7 పట్టుకున్నారు. అక్కడ ఉన్న CCTVs అవి చెక్ చేసి 7 పట్టుకున్నారు. వాళ్ళ ఫొటోస్ కూడా వేస్తాను చూడండి. ఈ గ్యాంగ్ లో కూడా అందరి ఏజ్ 20 to 28 లోపే ఉంది. అందులోనే ఇద్దరు మ్యారీడ్. ఇలా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకన్నా వాళ్ళు గుర్తు రావాలి కదా వాళ్ళ ఇంట్లో వాళ్ళు, అయినా సరే ఇలా చేశారు వీళ్ళు. వీళ్ళ పైన ఆల్రెడీ కొన్ని కేసెస్ ఉన్నాయి అంటున్నారు. ఫస్ట్ ఇలాంటివంటే అమ్మాయిల్ని ఏడిపించడం, అక్కడికి వచ్చిన వాళ్ళు ఏడిపించడం, ఇలాంటి కేసెస్ ఉన్నాయి వీళ్ళ పైన అని చెప్తున్నారు. కానీ అవి చేసినప్పుడే స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకొని ఉంటే ఇంత జరిగేది కాదేమో. మన ఇండియాలో ఇలాంటివి జరగడం కామన్ అయిపోతుంది రోజుకి. మనం ఈ టాపిక్ వస్తే దీనికోసం మాట్లాడుకుంటాం, మళ్ళీ దీన్ని మర్చిపోతాం, మళ్ళీ ఇలాంటిది ఇంకోటి వస్తే అప్పుడే దీనికోసం నోరిపుతాం తప్పితే. అయినా ఇలాంటివి చేసిన వాళ్ళు ఏం చేయాలంటే ఇలాంటివి చేసిన వాళ్ళని పబ్లిక్ తెలిసేలాగా వాళ్ళకి శిక్ష చేస్తే నెక్స్ట్ ఇంకో అలాంటివి చేయాలంటే ఆలోచిస్తారు, భయపడతారు. కానీ మన వాళ్ళు చేయరు అలాగా. ఇప్పుడు చూడండి, మామూలుగా కేసు వేస్తారు, కోర్టుల చుట్టూ తిప్పుతారు, కొన్ని రోజులకు వదిలేస్తారు, ఇలాగే జరుగుతుంది. లేదంటే లైఫ్ వేస్తారు. కానీ వీళ్ళకి వేసిన శిక్ష కొంచెం డిఫరెంట్ గా ఉండాలి, అందరిలాగా ఉండకూడదు వీళ్ళకి. ఇప్పుడు అంటే అంతలా ఉండాలంటే అది చూసి నెక్స్ట్ టైం ఎవరైనా అలా చేయాలన్న ఆలోచన వచ్చినా భయపడాలి, అంతలా ఉండాలి.
అప్పుడే ఇలాంటివి మారుతాయి. అయినా నీది ఫుడ్ ఛానల్ కదా, ఇలాంటి వాటికి ఎందుకు నువ్వు రియాక్ట్ అవుతున్నావు అంటే, ఇది జరిగింది మన తెలుగు రాష్ట్రంలోనే. మన తెలుగు అంటే మన పక్క రాష్ట్రం తెలంగాణలోనే జరిగింది. అది కూడా ఒక టెంపుల్ కి వెళ్ళిన అమ్మాయిని ఎలా చేయడం. మీరు ఎవరైనా సరే ఎప్పుడైనా బయటికి వెళ్ళినా, ఫ్రెండ్స్ తో వెళ్ళినా, ఎవరితో ఫ్యామిలీతో వెళ్ళినా, బయటికి వెళ్ళినప్పుడు జనాలు ఉన్న ప్లేసెస్ కి వెళ్ళండి. ఎందుకంటే ఇలాగా ఎవరు లేని ప్లేసెస్ కి వెళ్తే అక్కడ మాక్సిమం తాగిన వాళ్ళు ఉంటారు. సో ఈ తాగడం వల్ల వాళ్ళు ఏం చేస్తారో కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళకి భయపడమని నేను చెప్పట్లేదు, మన జాగ్రత్తలో మనం ఉండాలి. జాగ్రత్తగా ఉండండి. వీడియోని మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి ఒక్కరికి తెలియాలి. దీనిపైన ఇంకా ఎవరు రియాక్ట్ అవ్వలేదు, ఫస్ట్ రియాక్ట్ అయింది మనమే.